నా నియోజకవర్గ కేంద్రమైన రాయదుర్గం పట్టణంలో చాలామంది నిరుపేదలు సొంత ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ కోసమని గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 1008 మందికి టిట్కో ద్వారా బహుళ అంతస్తుల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాం అధ్యక్ష. దాదాపు పూర్తిగా వచ్చింది అధ్యక్ష. ఆ నిర్మాణాలన్నీ కూడా పూర్తిగా వచ్చాయి. 64,81,00,000 రూపాయలు ఖర్చు కాగల ఆ ప్రాజెక్టులో ఇప్పటికే 40 కోట్ల రూపాయల పనులు జరిగాయి అధ్యక్ష. మిగతా పనులు పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా కనీసం వచ్చే దసరా నాటికైనా వాళ్ళందరికీ 1000 కుటుంబాలకు శాశ్వత గృహ వసతి కల్పించాలని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే చాలామంది నిరుపేదలు సంవత్సరాల తరబడి వాళ్ళు ఆ ఇళ్ళ కోసం వేచి చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం, నా నియోజకవర్గం కేంద్రంలో అత్యంత ప్రధానమైన కార్యక్రమం. కాబట్టి దీన్ని సాధ్యమైనంత త్వరగా ఆ పేదలందరూ గృహప్రవేశాలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా విన్నవించుకుంటున్నాను అధ్యక్ష.